వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పెద్ద కూరగాయల పట్టణం ఉండేది. ఆ పట్టణం పేరు సిరివెన్నెల మార్కెట్. ఆ మార్కెట్లో రెండు ప్రపంచాలు కూడా ఉండేవి. ఒకవైపు పెద్ద పెద్ద షాపులు, లైట్లు, ఏసీలు, ఇంకా బోర్డులు. అక్కడ రాజులా జీవించేవాడు టొమాటో రాజు. మరోవైపు మట్టి, పాత బండ్లు, చిన్న తాటి చప్పర్లు. అక్కడ బతుకు తెరువు కోసం పోరాడేవాడు ఆలుగడ్డ రాము. ఒక ఉదయం మార్కెట్లో పెద్ద వార్త వచ్చింది. కొత్త మాల్ ఓపెన్ అవ్వబోతుంది. ఆ మాల్ యజమాని ఎవరో కాదు, మన టొమాటో రాజు. రాజు పెద్దగా గంభీరంగా అహహా అని నవ్వుతున్నాడు. టొమాటో రాజు ఇక మీదట మార్కెట్ అంతా నా దగ్గరికి వస్తుంది అని అనుకున్నాడు. అతని పక్షాన ఉన్న క్యారెట్ మేనేజర్ అడిగాడు, అంటే చిన్న వ్యాపారుల పరిస్థితి ఏంటి టొమాటో రాజా అని అడిగితే రాజు హహా అని నవ్వి, బిజినెస్ లో చిన్న వాళ్ళకి స్థలం ఉండదు అని చెప్పాడు. ఆ మాటలు పక్కనే వినిపించాయి. అక్కడే బండితో కూరగాయలు అమ్ముతున్నాడు మన ఆలుగడ్డ రాము. చాలా నిశ్శబ్దంగా, ఎవరు ఏం అన్నా కూడా పట్టించుకోకుండా తన బతుకు తెరువు కోసం తను పోరాడేవాడు. ఇంకా మనం కూడా కూరగాయలమే, కానీ మన జీవితం ఇంత తక్కువ అని అనుకున్నాడు. అతనికి ఒక భార్య కూడా ఉంది, మన ఉల్లి లక్ష్మి. ఆమె ఓదార్చింది. నిజం పని చేస్తే దేవుడు చూస్తాడు అని ఓదార్చింది. రోజులు గడుస్తూ వచ్చాయి. కొత్త మాల్ ఓపెన్ అయింది. మాల్లో కాంతులు, లిఫ్ట్లు, ఇంకా సూపర్ ప్యాకింగ్, ఇవన్నీ చాలా అద్భుతంగా మెరుస్తూ కనిపించాయి. టొమాటో రాజు చాలా గర్వంగా చెప్పాడు, ఇక్కడే నిజమైన మార్కెట్ ఉంది అని. కస్టమర్లు మాల్కి వెళ్ళటం మొదలు పెట్టారు. చిన్న బండ్లు అన్నీ ఖాళీ అవుతున్నాయి. కస్టమర్స్ ఎవ్వరూ రావటం లేదు అని చాలా బాధపడ్డారు. ఒకరోజు ఆలుగడ్డ రాము బండి దగ్గర కేవలం ఒక కస్టమర్ కూడా రాలేదు. అతను బాధతో అన్నాడు, మన జీవితం ఇక్కడే అయిపోయిందా అని అనుకున్నాడు. అప్పుడు చిన్న క్యాబేజీ అమ్మాయి వచ్చింది. అన్నా, నాకు కిలో కూరగాయలు ఇవ్వండి అని. రాము చాలా ఆశ్చర్యపోయాడు. ఇంకా మాల్లో చీప్గా ఉన్నాయి కదా అని అంటే క్యాబేజీ హహా అవునన్నా, కానీ ఇక్కడ ప్రేమ కూడా ఉంది అని చెప్పింది. ఆ మాట రాము మనసులో నిలిచిపోయింది. మరో రోజు ఇంకా కొంతమంది కస్టమర్స్ మాల్ నుంచి బయటికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. వంకాయ ఇలా అంది, అక్కడ కూరగాయలు మెరిసిపోతున్నాయి, కానీ రుచే తెలియటం లేదు బాబు. ఇంకా క్యారెట్, ఇవన్నీ కూడా కెమికల్స్ తో చేసింటారు, అందుకే అసలు రుచే తెలియటం లేదు అని విసుక్కుంటూ మాట్లాడారు. ఇది విన్న రాముకి ఒక ఆలోచన వచ్చింది. రాము గ్రామాలకు వెళ్ళి నేచురల్ కూరగాయలు తీసుకురావటం మొదలు పెట్టాడు. ఇంకా బోర్డు కూడా పెట్టాడు, ఇక్కడ సహజమైన కూరగాయలు ఇంకా నిజమైన రుచి దొరుకుతుంది అని. మొదట దాన్ని చూసి ఎవరు నమ్మలేదు. అందరూ ఇది కూడా కెమికల్స్ తో మాత్రమే చేసింటారేమో అని అనుకున్నారు. కానీ ఒకరోజు ఒక వృద్ధ గుమ్మడికాయ వచ్చి కనుక్కుంది. రేపు మళ్ళీ వచ్చింది. ఇంకా ఆ గుమ్మడికాయ ఇలా అంది, నీ కూరగాయలు నిజంగా చాలా మంచివి, అసలు తింటే రుచి ఎంత బాగుందో. అసలు మా ఇంట్లో పిల్లలు మీ కూరగాయలను తీసుకెళ్లి వంట చేస్తుంటే ఇంకా కావాలి అని అడుగుతున్నారు అని చెప్పింది. ఆ మాటలు ఊరంతా పాకాయి. కొంచెం కొంచెంగా కస్టమర్లు పెరిగారు. టొమాటో రాజు ఇదంతా గమనించాడు. ఒకరోజు అతను కోపంగా వచ్చి అన్నాడు, ఏ ఆ బండి నా బిజినెస్ కి ప్రమాదం అని గట్టిగా అరిచాడు. అతను తన మేనేజర్కి చెప్పాడు, వాడి సరుకుల మీద రూమర్ పుట్టించండి అని. రేపు మార్కెట్లో వార్త వచ్చింది, ఆలుగడ్డ రాము కూరగాయలు బాలేవు అని. రాము షాక్ అయ్యాడు. కస్టమర్లు తగ్గిపోయారు. ఆ రాత్రి రాము బండి దగ్గర కూర్చొని ఏడ్చాడు. నిజం చేసినా ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నాడు. అప్పుడు వృద్ధ గుమ్మడికాయ వచ్చి అంది, నిజం ఎప్పుడూ గెలుస్తుంది బాబు, నువ్వు బాధపడకు అని చెప్పింది.
ఆమె ఒక ప్లాన్ కూడా చెప్పింది. మరుసటి రోజు మార్కెట్లో టేస్ట్ పరీక్ష చేశారు. అక్కడ 2 టేబుల్లు పెట్టారు. ఒక టేబుల్లో మాల్ కూరగాయలు, ఇంకొక టేబుల్లో రాము తెచ్చిన కూరగాయలు. కస్టమర్లు రెండిటికి టెస్ట్ చేశారు. అందరూ ఒక్కసారిగా చెప్పారు, ఇవి రాము కూరగాయలు, ఇవే నిజమైన కూరగాయలు, ఇవే పండించిన కూరగాయలు అని. మాల్ కూరగాయలు ఫెయిల్ అయ్యాయి. టొమాటో రాజు షాక్ అయ్యాడు. అప్పుడు వృద్ధ గుమ్మడికాయ అన్నది, డబ్బు ఉన్నవాడు పెద్దవాడు కాదు, నిజం ఉన్నవాడే పెద్దవాడు అని. ఆ రోజు నుంచి మార్కెట్ మారిపోయింది. చిన్న వ్యాపారులకు కూడా గౌరవం పెరిగింది. టొమాటో రాజు రాము దగ్గరికి వచ్చి అన్నాడు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని. రాము హహ అని నవ్వుతూ అన్నాడు, మనమందరం ఒకే నేల నుంచి వచ్చాం అని. ఆ రోజు నుంచి రాము, రాజు ఇద్దరు కలిసి నిజమైన మార్కెట్ని నిర్మించారు. ఫైనల్గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, డబ్బు తాత్కాలికం, నిజాయితీ శాశ్వతం. పేదవాడిని తక్కువగా చూడొద్దు, అతని నిజాయితీ ప్రపంచాన్ని మార్చగలదు. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.